ఈ మధ్య కాలంలో నా మీద సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో కొంతమంది మంత్రి ఏదో కంత్రి జగజ్జంత్రి 300 నుంచి 1000 ఎకరాలు ఆక్రమించినాడు, భూములను ఆక్రమించినాడు, చుండుపల్లిలో 15 ఇండ్లు ఉన్నాయి అని నా మీద ఆరోపణ చేశారు. ఏ ఆధారాలతో నా మీద ఆరోపణ చేశారు? రెవెన్యూ రికార్డుల ఫిజికల్గా నేను ఎక్కడన్నా అనుభవంలో ఉన్నానా, లేదా వేరే ఏ ఆధారాలతో చేశారో ఒకసారి మీడియా, గౌరవమైన మీడియా ఒక సబ్జెక్టు మీద వేసేటప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి ఒపీనియన్ తీసుకుంటారు, రెవెన్యూ రికార్డు చూస్తారు, లేదా ఆక్రమించుకునే స్థలాలను చూస్తారు. ఇవన్నీ చూసి వాస్తవాలు ఉంటే మీడియా వాస్తవాలను బయటపెడుతుంది. కానీ ఎక్కడే కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా కొంతమంది రాజకీయ దురుద్దేశంతో, మా పార్టీలో తెలుగుదేశంలో వర్గాలు ఉన్నాయని అందరికీ తెలుసు, వర్గ విభేదాలతో నన్ను టార్గెట్ చేసి కొంతమంది కొన్ని మీడియా వాళ్ళని వాడుకొని నా మీద ఇది విధమైన దుష్ప్రచారం చేస్తున్నారు. అది నాతో ఉన్న వాళ్ళు, నాకు శత్రువులు ఎవరెవరు ఏం చేస్తున్నారో ప్రతి విషయం కూడా నాకు కూడా తెలుసు. వాళ్ళు వెనక ఎవరుంటారో కూడా నాకు తెలుసు. కానీ పత్రికా గౌరవాన్ని తీసేసే విధంగా అసత్య ఆరోపణలు చెప్పిన మాటే చెబుతూ నన్ను అగౌరవపరుస్తూ నా మీద మీడియాలో, సోషల్ మీడియాలో వేయడం అనేది చాలా దురాచారం. దీని మీద నేను చట్టపరమైన చర్య తీసుకునేదానికి కూడా ముందుకెళ్తున్నాను. అదేవిధంగా వీళ్ళు ఎవరిని ఆధారం చేశారంటే వెంకటరామరాజు అనే ఒక చిన్న దొంగ నా మీద ఒక ఆరోపణ చేశాడు. ఆయన నా మీద ఏం చెప్తాడంటే, నా పక్కన ఉన్న సర్వే నెంబర్లు, మా భూమి పక్కన 434 సర్వే నెంబర్లో 70 ఎకరాలు శివారెడ్డి బినామీలు, 432 సర్వే నెంబర్లో 60 ఎకరాలు శివారెడ్డి బినామీలు. ఈ విధంగా నా మీద ఆరోపణ చేస్తా ఒక పిటిషన్ పెట్టారు. అదేవిధంగా ఆ ఆరోపణలతో పాటు రెవెన్యూ వాళ్ళు ఖచ్చితంగా ఆ రికార్డులందరినీ బయట తీసి కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించినారు. నన్ను రెవెన్యూ వాళ్ళు అడగలేదు, వీళ్ళు అడగలేదు. వాస్తవంగా రెవెన్యూ రికార్డ్స్ ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కడికి పాస్బుక్ చూపాల్సిన బండ మీడియాకైనా వచ్చేస్తుంది ఆన్లైన్లో. రెవెన్యూ వాళ్ళకైనా ఏం రికార్డు ఎవరికుండా ఏదో తీసి రైతులను పిలిచి అడిగే పరిస్థితి లేదు. వాళ్ళ దగ్గర పూర్తి సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని రిపోర్టు పంపించినారు. ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ఒకవేళ ఎక్కడైనా అక్రమంగానో లేకపోతే ఇంకో అన్యాక్రాంతం అయింటే ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. కంప్లైంట్ చేయడం అనేది తప్పే కాదు. విలేకరులు రిపోర్ట్ ఒక దాని మీద ఆరోపణ చేయడం తప్పు కాదు. కానీ ఇలాంటి అసత్య ఆరోపణలు 100 ఎకరాలు ఆక్రమించినారని ఒక అసత్యపు ఆరోపణ చేయడము ఇది ఎంత మటుకు సమంజసము? వాళ్ళ మీద నేను ఎందుకు చట్టపరమైన చర్య తీసుకోకూడదు? ఆరోపించిన వాడు దొంగ. ఒక ట్యాంకర్ తీసుకుపోయి అనంపల్లి మురళి అనే అతన్ని దాపిట్టేస్తే కొట్టి లాక్కొచ్చి పంచాయతీ చేసి కేసులు వద్దని చెప్పని మళ్ళీ ఇప్పించినారు. ఎవరు? వెంకటరామరాజు అనే కె వెంకటరామరాజు. అదేవిధంగా నాబార్డులో సుమారు 2000 మందిని సభ్యులను చేర్పించి వాళ్ళ దగ్గర నుంచి 2000 నుంచి 3000 రూపాయలు సభ్యత్వం వసూలు చేసి కొన్ని లోన్లు తీసుకొచ్చి ఇవన్నీ కూడా దుర్వినియోగం చేసి 100 మందిని మోసం చేశారు. కొత్తగా NLM అనే స్కీమ్ వచ్చింది, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్. దీనిలో లోన్లు ఇప్పిస్తా, నేను బీజేపీలో నాకు మంత్రుల కాడి నుంచి నాకు పరిచయాలు ఉన్నాయి, నేను దీని గురించి సెంట్రల్ గవర్నమెంట్లో మీకు శాంక్షన్ చేయిస్తాను, మీకు ₹1 లోన్ పెడితే 50 లక్షలు సబ్సిడీ వస్తుంది, అందులో నాకు ఇన్ని లక్షలు ఇవ్వండి అని చెప్పని 5,000 నుంచి 1,00,000 వరకు 2 లక్షల వరకు వసూలు చేసినాడు. దాంట్లో 100 మంది ఈరోజు ఉన్నారు. అతను ఖర్చు కట్టుకొని వ్యక్తిగతంగా నాపై ఆరోపణలు చేస్తూ పోతూ ఉంటే దాన్ని బేస్ చేసుకొని అతని దగ్గర పెట్టించింది ఎవరైనా కూడా నాకు తెలుసు. ఉద్దేశపూర్వకంగా అతని దగ్గర పెట్టించాడు. ఆయన ఒక మెంటలోడు ఊళ్ళో ఏం అభివృద్ధి జరుగుతుందనే పిటిషన్ పెడతాడు. అతన్ని పట్టుకొచ్చి ఆ వెంకటరామరాజు అనే మెంటలో దగ్గర పిటిషన్లు పెట్టించి దీని వెనక మీడియాను వాడుకుంటూ నా మీద నన్ను దెబ్బతీయాలని చెప్పి ఉద్దేశంతో చేస్తున్న ఈ కుట్రలో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వాస్తవంగా ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఒకరోజు 2 రోజులు పత్రికల మీద, మీడియా మీద ఉన్న గౌరవంతో వాళ్ళు వేశారు అని గమనున్నాను. కానీ పదే వాళ్ళు వేస్తూ ఇంకొకరు ఎవరైనా వాళ్ళ మాట విన్న వాళ్ళ దగ్గర కూడా మళ్ళీ మీడియాలో వేయించే ప్రయత్నం చేశారు. సో నేను ఇప్పటికి కూడా నేను బయటపడి చెప్పకపోతే నాకు ఇంకా కూడా నన్ను బ్లేమ్ చేసే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు వచ్చిన. మీరు ఎవరు వచ్చినా
నా పేరుతో ఉన్న భూములు కానీ నా అనుభవంలో ఉన్న భూములు కానీ నేను చూపిస్తాను. సుండుపల్లి 15 ఇళ్ళు ఉన్నాయంటున్నారు, ఎక్కడున్నాయో చూపించాల. ఒకే ఒకటి అప్పన్నకుంటలో భూమి ఆక్రమణ అని. అప్పన్నకుంటకు అక్కడ 3 ఇళ్ల మీద కంప్లైంట్. ఆ ఇళ్లకు అప్పన్నకుంటకు సంబంధమే లేదు. 2019 జనవరిలో కొంతమందికి హౌస్ సైడ్ పట్టాసు ఇచ్చారు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళందరూ కలుసుకొని బిల్డింగ్లు కట్టి వాళ్ళతో పాటు మా వాళ్ళకు ఉంటే వాళ్ళు కలిపి బిల్డింగ్ కట్టి అద్దెకి ఇచ్చింది వాస్తవం. అది 2101 సర్వే నెంబర్. అది 6 ఎకరాల చిల్లర. దాంట్లో సుమారు 30 నుంచి 40 ఇళ్ళు ఉంటాయి. ఈ 3 ఇళ్ళ పక్కన సుమారుగా అన్ని ఇండ్లే ఉన్నాయి. 30 ఇళ్ళ గురించి మాట్లాడడంలే, ఆ 3 గురించే మాట్లాడుతున్నారు. అందులో మాది ఉంటుంటే దాని గురించే మాట్లాడుతున్నారు. అవన్నీ నాకే ఆపాదించి మాట్లాడుతున్నారు. అప్పన్నకుంట 2069 అది నెంబరు. ఆ 69 నెంబర్లో మాకు సెంటు భూమి లేదు, మేము ఆక్రమణ లేము. ఎంపీడీఓ ఆఫీస్ కానించి హాస్టల్ కానించి చుట్టుపక్కల కుంట చుట్టూ ఇల్లు ఉన్నాయి. దాని మీద ఎవరు మాట్లాడటంలే. అప్పన్నకుంటలో జానడు ఉన్నా కూడా తీసేసేదానికి నేను ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను. నాకు ఎప్పుడు వచ్చేదానికి మాదేమన్నా ఉన్నా లేదు, నా తరపున ఉన్నా నాకు కావాల్సిన వ్యక్తుల దగ్గర ఉన్నా కూడా. కానీ 30 ఇళ్ళు ఉంటే 3 ఇళ్ళ గురించే పేపర్కి రోజు వేయడం. దాంట్లో కూడా గౌరవ హైకోర్టు వారు ప్రెస్ మీట్ ఇది హైకోర్టు వారు ఆర్డర్ ఇచ్చినారు 2101 సర్వే నెంబర్ మీద. ఇది ప్రభుత్వం మీరు ఇచ్చిన పట్టాలు నిజమేనా, ఇది వాస్తవమేనా అని హైకోర్టు వారు అడిగి, ఇది వాస్తవం అని నేనప్పుడు అది 2101 తట్టైనా ఇంకోటైనా రెవెన్యూ వాళ్ళు ఇచ్చేటప్పుడు చూసుకోవాలి, ఇవ్వాలి. మీరు ఇచ్చిన దాన్ని మీరే ఏ విధంగా డిస్టర్బ్ చేస్తారు, పర్మనెంట్గా మీరు దాని జోలికి పోయేదానికి లేదని చెప్పి పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ కూడా దాని మీద ఇచ్చున్నారు. అవన్నీ పక్కన పెట్టేస్తే ఇంకెక్కడే కానీ నాకు నేను కట్టినట్టు ఒక ఇల్లు చూపించినా కూడా నేను ఇబ్బంది కూడా వదిలేదానికి సిద్ధంగా ఉన్నాను. నా పేరుతో ఉన్న భూములు కూడా ఏదో మీకు ఆన్లైన్ తీసుకొచ్చాను, ఆన్లైన్లో ఉన్నాయి. ఇవి నా పేరుతో ఉన్న డీకేటీ భూములు. దీంట్లో నా పేరుతో 4 ఎకరాలు ఒకటి 429 సర్వే నెంబర్లో 4 ఎకరాలు ఉన్నాయి. అది కూడా మా అమ్మమ్మ ఆమెకు ఒక కొడుకు టీచర్ చనిపోయాడు, ఆయన ప్రైవేట్ స్కూల్ పెట్టుకున్నాడు. మా అమ్మమ్మ మాటలో ఉండింది. ఆమె చనిపోయిన తర్వాత మా అమ్మమ్మ ఆస్తి నాకు రాయించింది 4 ఎకరాలు 429 సర్వే నెంబర్లో. ఇంకొకటి 2687లో ఏదో 2 ఎకరాలు ఉంది. అది నేను నా పేరుతో ఇచ్చిన డీకేటీ పట్ట. ఈ 2 నెంబర్లు తప్ప ఎక్కడా డీకేటీ లేవు. నా అనుభవంలో ఉన్న ప్రభుత్వం తీసుకోవచ్చు, నాకు సంబంధించి ఎక్కడున్నా కూడా నేను ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నా. మిగతాటి మా తాతగారు సంపాదించిన ఆస్తి. గత 30-40 సంవత్సరాల ముందెప్పుడు మా తాతగారు 2, మా నాన్నగారు 7 మంది, వాళ్ళ కొడుకులు 11 మంది, వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళకి ఎదిగినారు. ఎంతసేపు కుటుంబ సభ్యుల పేరుతో అంటారు. పక్కన మా దాయలు ఉండొచ్చు, నా అన్నదమ్ములు ఉండొచ్చు, వాళ్ళ పిల్లలు కూడా పెళ్ళిళ్ళకి ఎదిగిన స్టేజ్లో ఉంటే ఈ రోజు కూడా నా కింద ఉన్న పిల్లలు ఎట్లా అవుతారు? వాళ్ళు నాకు కుటుంబ సభ్యులు అనేదానికి దానికి సంబంధం. కుటుంబ సభ్యులు ఎవరు? నా భార్య, నా బిడ్డలు. నా భార్య పేరుతో 5 ఎకరాలు నా పేరుతో ఇది ఉన్నాయి. ఈ క్లియర్గా ఆన్లైన్లో ఎడగొట్టినా వస్తాయి. నేను నాకు ఇది ఎక్కడైనా తప్పు ఉంటే దాని మీద విచారణ చేసి తీసుకున్నా నేను రాయించేదానికి నేను ఇచ్చేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. మరి 100 ఎకరాలు 1000 ఎకరాలు ఏడ నుంచి వచ్చాయి? ఇంత దుర్మార్గంగా పేపర్లో ఒకరి లబ్ధి కోసం, ఒకరి ఆనందం కోసం, ఒకరి కచ్చ తీర్చుకునే దానికోసం నా మీద ఆరోపిస్తే మీడియాలో ఈ విధంగా వేయడం కూడా సమంజసం కాదు. అదేవిధంగా ఎవరు నా మీద ఇటువంటి వేసినా కూడా నేను చట్టపరంగా ముందుకెళ్తున్నా. వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకునేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా పొలిటికల్గా నా మీద ఆరోపించే ఉద్దేశంతోనే వేస్తాను. మంత్రి అని ఇంటి పేరు పెట్టుకుంది. మంత్రి అనేది నా ఇంటి పేరు కాదు, నా పేరు తిరుమలరెడ్డి శివారెడ్డి. నేను రాజకీయాల్లో 93 నుంచి పిల్లప్పటి నుంచి ఉన్నా. నేను నా మెయింటెనెన్స్ చూసి ఆ రోజుల్లో నాకు మంత్రి అని బిరుదు, మంత్రి కన్నా యాక్టివ్గా ఉంటాడు, లేకపోతే మంత్రి కన్నా మంత్రిలాగా ఉంటాడని నాకు ఆ బిరుదు ఆ రోజు మంత్రి అని పేరు పెట్టారు. ఇప్పటికి కూడా మాజీ ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ నన్ను మంత్రి అనే పిలుస్తారు. ఇప్పుడున్న మంత్రులు కూడా నన్ను ఏమంటారు, ఏం మంత్రి బాగుండవా అని. నాకు అది వాళ్ళు ఇచ్చిన బిరుదు తప్ప నేను తగిలించుకునింది కాదు. అది మీకు అందరికీ తెలుసు, లోకల్గా ఎవరెవరికి ఒక నిక్నేమ్ ఉంటుంది, ఆ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది ఆ నిక్నేమ్. కాబట్టి నాకు మంత్రి అనే ఆ నిక్నేమ్ వచ్చింది. ఆ విధంగా పిలుస్తున్నారు, దాన్ని నేను తప్పు బాధ్యులు కాదు. మంత్రి అని పేరు పెట్టుకుంటే అధికారులు నాకు పలుకుతారు. ఆ మంత్రిని ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు పని చేస్తున్న నా మీద రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారు. దానికోసం మీ ముందుకు నేను ఈరోజు రావాల్సి వచ్చింది. ఈ రోజు కూడా చెప్తున్నా, అధికారులు విచారిస్తున్నారు. ఈ రోజు కూడా నా భూములు ఏమన్నా ఉంటే ఎక్కడ నాకు 10 ఎకరాలు 20 ఎకరాలు నా పేరుతో ఉంటే తీసుకోవచ్చు. ఇంకొకటి ముఖ్యంగా, పార్టీలు మారుతున్నాడు. అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వస్తాడు. నేను ఏ రోజు అధికారంలో ఉన్న పార్టీ లేకపోతే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఎవరు దగ్గరికి రానేరు. నేను ఎలక్షన్కు ముందు
నెల ముందో 4 నెలల ముందో 5 నెలల ముందో ఆ రోజు రాజకీయ పరిస్థితులు బట్టి నేను పార్టీలు మారింది వాస్తవము. పార్టీలు మారి కష్టపడి ఎలక్షన్ చేసి వాళ్ళతో పాటు నడుస్తూ వచ్చిన ఆ నడవడంలో నేను ఏదైతే పార్టీకి చేసినానో అది అధికారం వస్తూ వచ్చింది. అది న్యాచురల్గా జరిగిన విషయం తప్ప ఎలక్షన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఏ పార్టీలోకి పోయిన చరిత్ర నాకు లేదు. అటువంటి పోయే మనస్తత్వం కూడా నాది కాదు. నేను తెలుగుదేశం పార్టీలో కష్టపడినా, లోకేష్ బాబు దగ్గర పార్టీలో చేరి ఆ రోజు 80 జీబుల్లో పోయి తెలుగుదేశం పార్టీలో చేరినాం లోకేష్ బాబు దగ్గర. ఆ రోజు ప్రసాద్ బాబు, ఎమ్మెల్సీ రాఘగోపాల్ రెడ్డి గారు అందరూ ఉన్నారు. ఇంటింటికి తిరిగి ఎలక్షన్ చేశాను. నేను పార్టీకి పని చేశాను. నన్ను వైసీపీ అని రాస్తారు పేపర్లో. ఇది ఎంతమందికి సమంజసము? పార్టీలు మారండి ఎవరండి? ఈరోజు తెలుగుదేశం పార్టీలో కూడా ఎంతోమంది పదవుల్లో ఉన్నారు, మంత్రి పదవులు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినోడు, లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో తెలుగుదేశం నుంచి పోయి మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. మేము మారడం తప్పు కాదు. నేను మధ్యలో అధికారం వచ్చిన తర్వాత నేను ఏ పార్టీలోకి పోలా. ఎలక్షన్ ఏ పార్టీకైనా నిజాయితీగా నేను ఉన్న పార్టీలో పనిచేసిన. నిన్న కూడా 3 బూతులు ఇన్ఛార్జి తీసుకున్నా. ఒక బూత్లో మెజార్టీ వైసీపీకి తగ్గించిన, 2 బూతుల్లో టీడీపీకి మెజార్టీ తెచ్చిన. నిన్న ఎలక్షన్లో కూడా మండలం తిరిగినా కూడా 3 బూతులు నేను మెయింటైన్ చేసింది. 2 బూతుల్లో మంచి మెజార్టీ తీసుకొచ్చిన తెలుగుదేశానికి. మరి నన్ను వైసీపీ నాయకుడు అని పిలుస్తారు. అదేవిధంగా ఇలాంటి తప్పుడు ఆరోపణలతో నన్ను బ్లేమ్ చేస్తున్నారు. నేను కొంతమందిని మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి నేను అనుభవంలో ఉన్న ఆస్తులను చూపిస్తాను. నా భూములు ఇప్పుడు కూడా చూపించడానికి మీడియా వాళ్ళకి వస్తే నా కన్సెంట్ లేకుండా నువ్వు అయ్యా నేనేది ఆరోపణలు ఉంది ఏమున్నాయి నేను కూడా నన్ను అడగాల్సిన బాధ్యత మీడియాకు ఉంది. ఎక్కడే కానీ నన్ను కానీ రెవెన్యూ వాళ్ళని కూడా విచారించకుండా ఒక చిల్లర దొంగ కంప్లైంట్ వాడు పిచ్చివాడు ఒకడు అర్జీ పెడితే దాన్ని బేస్ చేసుకుని మీరు 300 నుంచి 1000